గత కొద్దులుగా మన శరీరం మీద పుట్టుమచ్చలు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి? మంచిని కలిగించే పుట్టుమచ్చలేంటి? చెడుని కలిగించే పుట్టుమచ్చలేంటి? అన్న అంశం గురించి మనం శరీర భాగంలో ఒక్కొక్క అవయవం అంటే ప్రధాన అవయవాలను తీసుకొని తల భాగం నుంచి మనం ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు భుజముల మీద మరియు చంకల స్థానంలో పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా పుట్టుమచ్చ కుడి భుజం దగ్గర ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి ధైర్య సాహసాలు చాలా అధికంగా ఉంటాయని ఒక్క మాటలో వీరి గురించి మనం చెప్పవచ్చు. అంటే కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకు ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అధికంగా తీసుకొని అందులో కూడా విజయాలు కాస్త అధికంగా సాధిస్తుంటారని చెప్పవచ్చు. ఎవరి మీదన్నా వీరికి కోపం అంటూ ఒకసారి ఏర్పడితే లేదా శత్రుత్వం అంటాం కదా, అది గాని ఏర్పడితే ఆ శత్రువుల అంతు చూసేదాకా కూడా వీరు నిద్రపోరని చెప్పవచ్చు. అంటే కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకి ధైర్యం అధికంగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో విజయాలు సాధిస్తారు. కాకపోతే ఎవరి మీదన్నా కోపం అంటూ వస్తే అంటే శత్రుత్వం అంటాం కదా, అది గాన వీరికి ఏర్పడిందంటే ఆ శత్రువుల మీద ఏ స్థాయిలో అన్నా సరే పగ తీర్చుకోవడానికి వెనకాడరు. దానికోసం వారు ఎంత ఖర్చు అయినా సరే, ఎంత కష్టమైనా సరే భరించడానికి కూడా సిద్ధపడి శత్రువుల మీద విజయం సాధించిన తర్వాతే వీరు ఆనందపడతారని చెప్పొచ్చు. కావున ఈ విషయం పట్ల కుడి భుజాన పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కొంత ఆలోచన చేయాలి. ఎందుకంటే సాధారణంగా మనకు ఎంతో మంది వ్యక్తులతో గొడవలు, మనస్పర్ధలు వస్తుంటాయి. కొంతకాలానికి సమసిపోతుంటాయి. అలా కాకుండా కేవలం మనకు కోపం వచ్చింది, ఎదుటి వ్యక్తి నచ్చలేదనో, లేదా ఎదుటి వ్యక్తితో శత్రుత్వం ఉందని చెప్పేసి వారి మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుని వారికి ఇబ్బంది కలిగించే పనులు చేయడం మంచిది కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా కొంతవరకు ఈ విషయంలో వీరు ఓర్పు వహించి క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే శత్రువులు సైతం క్షమించే గుణం మనకు ఏర్పడాలి. దీనివల్ల ఏంటంటే మనకు మంచి పేరు వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి కొంతవరకు ఈ కోప స్వభావాన్ని, శత్రువులను దెబ్బతీయాలన్న స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడం ఈ కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్న వారికి చాలా మంచిది. అలా అని చెప్పి వీరేమీ కూడా ఏదో మూర్ఖంగా మాట్లాడతారు, మూర్ఖంగా ఆలోచిస్తారు, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటారు అంటే అది కూడా కాదని చెప్పవచ్చు. అంటే తెలివితేటలు కూడా చక్కగా ఉంటాయి.